వ్యవసాయంలో సాగు ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు ధరలు లభించడం లేదనేది దాదాపు రైతుల అనుభవం. అయితే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటూ వచ్చిన పంటను వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్న అన్నదాతలు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యుగంధర్. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ రైతు గత 10 ఏళ్లుగా సేంద్రియ విధానంలో వరి సాగు చేసి బియ్యాన్ని విక్రయిస్తున్నాడు. పంట విధానంలో ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా పూర్తిగా సహజ విధానాలను ఆచరిస్తున్న ఈ రైతు జిల్లాలో ఛాంపియన్ రైతుగా ఎన్నికయ్యారు. ఆయన అనుభవాలను మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ద్వారా ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రేబాల గ్రామానికి చెందిన రైతు యుగంధర్. ఈయనని ఈ ప్రాంతంలో అనేక మంది కూడా ఒక సైంటిస్ట్గానే గుర్తిస్తారు. ఆయన క్షేత్రస్థాయిలో అనేక ప్రయోగాలు చేసి దాదాపు 10 సంవత్సరాలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరూ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. ఏ విధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా ఎలా దిగుబడులు సాధించారో అనే విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో మీరు 10 సంవత్సరాలకి ఎలా చేస్తారు? సార్, ఫస్ట్ ఆవులు ఉన్నాయి సార్. నాకు వచ్చినప్పటి నుంచి వాటికి కెమికల్స్ లేని ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పురుగు మందులు కొట్టడం ఆపేశాను సార్. ఆపేసి పశువుల పేడతో స్టార్ట్ చేశాను సార్. అదే టైంలో లక్కీగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జను జీలుగా పిలిపిస్తారు ఇచ్చారు సార్. నాకు ల్యాండ్కి జను బాగా సెట్ అయింది సార్. చేసి ఇప్పుడు బిగినింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కానీ పొంగ నేలలో నాకు ఈ వానపాములు అన్నీ పెరిగి బాగా దిగుబడి రావడం మొదలైంది సార్. అప్పటి నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం ఉత్సాహంగా చేస్తాను. దేశీయ రకాలు వాడతాం సార్. అంటే దానికి కెమికల్స్ అవసరం లేదు సార్. నెల్లూరు జిల్లా మొలగులు చాలా ఫేమస్. అది 6 నెలల పంట సార్. న్యాచురల్గానే వచ్చేస్తారు సార్. అది ఖర్చు చాలా తక్కువ అవుతుంది సార్. ఎందుకంటే కెమికల్స్ పురుగు మందులు ఏం వాడం సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ఫరస్ సాల్బింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇస్తారు. భూమిలో ఉన్న ఫాస్ఫరస్ అని పొటాష్ని అది వెలికి తీసి మొక్కకు అందిస్తారు సార్. తెగుళ్ళు ఏమన్నా వస్తే సూడోమోనాస్ స్ప్రే చేస్తాం సార్. అజోస్పైరలము, అజిటోబ్యాక్టర్ కూడా వాడతాం సార్. అంటే ఎకరాకి పూర్తిగా ఈల్డింగ్ వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అవుతుంది సార్? నాకు ఎకరాకి 15,000 ఖర్చు అవుతుంది సార్. 2 పుట్లు అవుతాయి సార్. మామూలుగా ఖర్చు తక్కువతో వచ్చిన దానివల్ల నాది సొంతంగా నేను వడ్లు స్టోర్ చేసుకొని 1 సంవత్సరం తర్వాత ఆడిచ్చి మిల్ చేసి మా పక్క రైతులకి వాళ్ళ వినియోగదారులకి తక్కువ రేటుకే ఇస్తున్నాను సార్. నేను మీకు ఎలా అనిపించింది? 10 ఏళ్ళుగా ఎలా కొంటున్నారు? ధరలు కూడా ఎలా లభిస్తుంది సార్? నేను ఏం చేస్తానంటే మిషన్ చేసిన తర్వాత డ్రై చేస్తాను సార్. మామూలుగానే గోన్ సంచుల్లో స్టోర్ చేసి 4 వడ్ల కొట్లు కట్టిపెట్టున్నాను సార్. అవి కొంచెం బాగా పాతబడితే తప్పక అన్నం కావట్లేదు సార్. అందుకని పాతబడిన తర్వాత మిల్లింగ్ చేసుకొని నేను వినియోగించింది బాగుంటేనే నేను వినియోగదారులకు ఇస్తున్నాను సార్. మార్కెట్ ధర కంటే కూడా నేను తక్కువకే ఇస్తున్నాను సార్. అంటే గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పి రేట్కే క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఖర్చు చాలా తగ్గిపోతుంది సార్. పూర్తిగా 100 కేజీలు వడ్లాడిస్తే 70 కేజీలు ముడి బియ్యం వస్తున్నాయి సార్. ఆ 70 కేజీలు కేజీ 40 రూపాయల లెక్కన మనకు తెలిసిన వాళ్ళకి తక్కువ రేటుకే ఇస్తున్నాను. వాడిన వాళ్ళు సాటిస్ఫై మళ్ళీ వస్తున్నారు సార్. మీరు ఆ యువతకి ఇచ్చే సందేశం ఏంటి? అంటే చాలా మంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు, బయట మార్కెట్లో ఎక్కువ అమ్మాల్సి వస్తుంది అంటున్నారు. మీరు వాటికి ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు ఛాంపియన్ ఫార్మర్ అనే కొత్త వినూత్నమైన పథకాన్ని తీసుకుని వచ్చారు సార్. అందులో భాగంగా 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను బట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సార్. చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా ద్వారా అందరూ ఈ గ్రామంలో ఉన్నోళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాస్ఫరస్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇచ్చారు సార్, ముడి జింక్ ఇచ్చారు, పొటాష్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇచ్చారు సార్. అవన్నీ ఎప్పుడు వేయాలనేది ఏఓ గారు విఏఓ వచ్చి దగ్గరుండి అన్నీ స్ప్రే చేయించి పోతున్నారు. కొత్తగా సోలార్ ట్రాప్ ఇచ్చారు సార్. ఇదేంటంటే ఈ గ్రామంలో ఏమన్నా ఉన్నిందనుకోండి ఏదైనా పురుగు, దానికి వేపకాయ కడితే సరిపోతుందా, లేకపోతే ఇంకేదైనా లైట్ ఏమైనా కెమికల్. మేమంటే మాకేమీ పెద్ద ఇది ఉండదు. వేరే వాళ్ళకి అవగాహన కల్పించడం, నా ద్వారా కల్పించడానికి అది నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. గ్రామానికి ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పొలం పిలుస్తుందనే కార్యక్రమం రెగ్యులర్గా పెడుతున్నారు సార్. అప్పుడు నా పొలానికి తీసుకొని వస్తున్నారు అందరినీ. వాళ్ళు ప్రతిసారి వచ్చి చూస్తున్నారు. చూసి వాళ్ళే నేర్చుకొని నెక్స్ట్ వాళ్ళు కూడా ఖర్చు తగ్గించుకుంటారు సార్. సేంద్రియ పద్ధతిలో పంటలు పండిద్దాం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దాం అనే నినాదంతో గత 10 సంవత్సరాలుగా రైతు యుగంధర్ 10 ఎకరాలలో ధాన్యం పండిస్తున్నారు. దాదాపు హైదరాబాద్ వరకు కూడా బియ్యం సరఫరా చేస్తున్నారు. రేబాల గ్రామంలో కూడా అనేక మంది రైతులు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేద్దామని చెప్పి కూడా అందరికీ పిలుపునిస్తున్నారు యుగంధర్. రేబాల నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.